పాడి కౌశిక్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయన వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్న అనుచరులు బీఆర్ఎస్ నాయకులు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీ ఇప్పుడు హుజూరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆడి కూడా ఆ రాత్రి దండాలు పెట్టుడు, ఫోటోలు దిగుడు, వాట్సాప్లో పెట్టుడు. ఆయన తుమ్మింది తగ్గింది వాడి పిఏలు పెడితే అది తీసుకుపోయి గ్రూపులలో పెట్టాలి. ఎవరి కోసం తను చేసుకుంటుంది, తన కోసం, తన కుటుంబం కోసం, తన పనుల కోసం తను చేసుకుంటుంది. ఆడబోతాడు, ఫోటోలు దిగుతాడు, ఆడబోతాడు, వాళ్ళు ఎంబడి ఉంటాడు. మళ్ళీ ఎంత గలీజ్ కూడా తెలుసా. ఇప్పుడు ఎవరు అన్నారు దేనికో పేరుగానే కేసీఆర్ సార్ బర్త్డేగా దేనికో పోతే పైనుంచి కిందికి రాలేదు. పాపం కొందరు ఈయన తీసుకపోడు, ఇక్కడికి ఈయన తీసుకపోడు ఎవరన్నా కానీ పాపం ప్రేమ అభిమానంతో పోతారు. సార్తో ఒక్క ఫోటో వాడి జీవితాంతం పెట్టుకుంటాడు అని చెప్పి కొందరు పిల్లలు తెలివ కూడా పోతే అక్కడ దగ్గరుండి కూడా ముఖమంతా తొమ్మిదిన్నట్టు ముఖమంతా ఒక్కతో మాట్లాడలేదు అక్కడ. నేనా పోలే ఈయన కట్టి నేనే ఎన్నోసార్లు కేసీఆర్తో ఫోటో దిగుతా, ఫోటో రానియలే నాదే మా రాయనిలే. సెక్రటరియట్ ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ అయితే పోయినాం, ఆనే కలిసినాం, ఆనే కొడుతుంటే నేను ప్రామిస్ చెప్తున్నా. లేదు సార్ కౌశిక్ ఆనే కొడుతుంటే కేసీఆర్ ముందటే ఆడలొల్లి పెట్టుకుంటాడు. నేను దేశముఖంగా, నీవు దేశముఖ అయితే నేనేం చేయాలి, నువ్వు దేశముఖ అయితే నేనేం చేయాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయన వ్యవహార శైలికి సంబంధించి అసంతృప్తిగా ఉన్న అనుచరులు అలాగే బీఆర్ఎస్ నాయకులు పార్టీ మారేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇందులో భాగంగా రహస్యంగా సమావేశమయ్యారు వారంతా. ఈ భేటీ ఇప్పుడు హుజూరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారు పాడి కౌశిక్ రెడ్డి. అయితే ఆయన తీరుకు సంబంధించి ఇతర నేతలు మాత్రమే కాదు, అటు బీఆర్ఎస్ లో ఉన్న సొంత అనుచరులే ఆయన వైఖరికి సంబంధించి అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా పాడి కౌశిక్ రెడ్డి తీరుకు సంబంధించి అటు ఆయన అనుచరులు అలాగే బీఆర్ఎస్ నేతలు వీరంతా కూడా అసహనం వ్యక్తం చేసి పార్టీ మారేందుకు కూడా వాళ్ళంతా భేటీ అయినట్టు తెలుస్తోంది. అందులో వాస్తవం ఎంత, అసలు ఏంటా డీటెయిల్స్? నిత్యం ఆ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేటువంటి పాడి కౌశిక్ రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్ కోసమే ఎప్పుడు ప్రాధేయపడుతున్నాడు. ఆ వ్యక్తిగత ఇమేజ్ కోసమే పాకులాడుతున్నాడు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలను, బీఆర్ఎస్ సీనియర్ లీడర్లను, ఉద్యమకారులను పట్టించుకోవడం లేదు అని చెప్పి అయితే ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గం లోపల ఉన్నటువంటి 5 మండలాల బీఆర్ఎస్ క్యాడరు అయితే ఇటు అసంతృప్తిగా రగిలిపోతున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి సమయం లోపల ఇటు 5 మండలాలకు సంబంధించి బీఆర్ఎస్ లోపల మొదటి నుంచి కూడా పనిచేస్తున్నటువంటి ఉద్యమకారులు, తర్వాత లీడర్లు, తర్వాత సర్పంచులు, మాజీ సర్పంచులు, ఇటు మిగతా పెద్ద లీడర్లంతా కూడా నిన్న రహస్య భేటీ లోపల కౌశిక్ వ్యవహరిస్తున్నటువంటి తీరును ఎండగట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి తెలుపవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మొదటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నిత్యం ఏదో ఒక వివాదంలోకి చిక్కుకోవడం, పార్టీ యొక్క ప్రతిష్టకు పనిచేయకుండా తన వ్యక్తిగత ఇమేజ్ కోసము ధర్నాలు చేయడం, వ్యక్తిగత ఇమేజ్ కోసం రాస్తారోకలు చేయడం, అంటే పార్టీ పిలిపించినటువంటి కార్యక్రమాల లోపల చురుకుగా పాల్గొనకుండా కేవలం తన వ్యక్తిగత మైలేజ్ కోసమే తాపత్రయపడుతున్నాడు అని చెప్పి కార్యకర్తలు ఇటు గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ లోపల పనిచేస్తున్నటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళను తమ సమస్యలు చెప్పుకుందామని చెప్పి కౌశిక్ రెడ్డి దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం లోపల వారిని పట్టించుకోలేకపోవడం, తన సొంత క్యాడరు ఎవరైతే తన వెంబడి ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారో వాళ్ళను ఎంకరేజ్ చేయడము, తాము అసంతృప్తితో ఉన్నట్టుగా అయితే వాళ్ళందరూ కూడా నేను మాట్లాడుకోవడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున దాదాపుగా ఒక 100 నుంచి 150 మంది ఇంకా ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లంతా కూడా ఏకతాటిపై వచ్చి కౌశిక్ రెడ్డి పైన నిరసన గలం విప్పడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా ఈ విషయాన్ని ఇప్పటికే ఏదైతే గులాబీ బాస్ కేసీఆర్ దృష్టికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్ళినా కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఇక తమ పార్టీ మారితేనే బాగుంటుందని చెప్పేసి ఆలోచనకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. వారందరూ కూడా ఇటు గులాబీ బాస్ ఏ పిలుపు ఇచ్చినా కానీ యాక్టివ్ గా పాల్గొంటున్నటువంటి ఆ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు అక్కడ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడంతో తాము
అసంతృప్తిగా లోనవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయినటువంటి తాము ఇక పార్టీలో కొనసాగితే తమ మనగడ కష్టం అని చెప్పి భావించినటువంటి వీరంతా కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిన్న నిర్వహించుకున్నటువంటి సమావేశం, ఆ సమావేశం లోపల కౌశిక్ రెడ్డి యొక్క వ్యవహార శైలి, అతడు అనుసరిస్తున్నటువంటి విధానాల పైన వాళ్ళు ఎండగడుతూ కూడా పెద్ద ఎత్తున కూడా చర్చించుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపలనే పార్టీ మారుతారనేటువంటి ఇండికేషన్స్ అయితే ఇప్పటి వరకే ఇచ్చినట్టుగా అయితే కనబడుతున్నది. ముఖ్యంగా ఈ విషయాన్ని ఇటు ఏదైతే గులాబీ బాసు దృష్టికి తీసుకెళ్ళినా కానీ ప్రయోజనం లేకపోవడంతో కౌశిక్ రెడ్డికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుండడంతో ఇక తమ పార్టీలో కొనసాగడం వేస్ట్ అని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితి నేపథ్యం లోపల ఉమ్మడి రాజీనామాలకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మొత్తంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి అటు సొంత క్యాడరే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా సమావేశమై అతని తీరుకు సంబంధించి కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరంతా కూడా పార్టీ మారేందుకు కూడా యత్నిస్తున్నట్టు సమాచారం అందుతుంది. అయితే వీరు పార్టీ మారుతారా, రాజీనామాలు చేస్తారా, ఎలా ఉండబోతుంది అన్నది వేచి చూడాలి.